లిక్కర్ కుంభకోణం కథ ఇక ముగింపు దశకి వస్తుందా అంటే రాదు. ఎలక్షన్ దాకా కూడా సాగదీయాలి. లెక్క ప్రకారం ట్రయల్ గనక క్లియర్ అయిపోతే కేసు లేచిపోతుంది అది. ఎందుకంటే ఆహ్, ఈ కంటికి కనిపించని డబ్బులు, కంటికి కనిపించని విధంగా పంచుతా, కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలకి, కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నటువంటి డిస్టిలరీలు సప్లై చేస్తే, అదే డిస్టిలరీ నుంచి మనం మందు కొంటూ, ఆ డిస్టిలరీలు కంప్లెయింట్ పెట్టకపోయినా ఆ డిస్టిలరీలను మోసం చేశారంటూ మనమే కంప్లెయింట్ పెట్టినటువంటి ఒక కేసు. డబ్బులు 10 పైసలు దొరకకుండా 11 కోట్లు అన్నటువంటిది ఎవరి దగ్గర దొరికిన వాడు పట్టుకొచ్చి చూపించినటువంటిది. అది కూడా కోర్టు సీరియస్ అయ్యేటప్పటికి మిగతా నోట్లో కలిపేసినటువంటి వైనం. చివరికి వీళ్ళ కోరిక ఏంటంటే ఫస్ట్ ముందు ఎలక్షన్స్ లోపు ఓ శిక్ష వేసేస్తే వైసీపీ వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళు హైకోర్టుకి వెళ్ళినా కొట్టేస్తారు, ఈ లోపుగా మాత్రం ప్రభుత్వాన్ని కొట్టేయచ్చు అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం. ప్రస్తుతానికి రాజ్ కేసిరెడ్డిది మాత్రం నిన్న బెయిల్ ఇవ్వలేదు. మీ చెవిరెడ్డి మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం.